ప్రియమైన వాళ్ళరా, ప్రతి మనిషి కొన్ని కొన్ని సందర్భాల్లో భయపడతా ఉంటారు. కేకలు వేస్తూ ఉంటారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా యేసు ప్రభు యొక్క శిష్యులు భయపడ్డారు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 40వ వచనంలో చూసినట్టయితే యేసు ప్రభు వారిని చెప్పాడు. మీరెందుకు భయపడుచున్నారు? మీకు నమ్మకం లేదా? మీకు విశ్వాసం లేదా? అని ప్రభు వారిని గద్దించాడు, ప్రశ్నించాడు. అయితే అక్కడ గలిలే సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు ఒక చిన్న దోణిలో శిష్యులు. అక్కడ గాలి తుఫాను చెలరేగడం ద్వారా భయపడ్డారు. దేవుడు లేచి, దేవుడు కూడా అదే దోణిలో ఉన్నాడు. ఆయన లేచి గాలిని తుఫాను గద్దించాడు. అవి నిమ్మళమైనవి. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు భయపడకూడదు? తుఫాను వచ్చింది కదా అంటే, దేవుడు వారికి వాగ్దానం చేశాడు. 4వ అధ్యాయము 35వ వచనంలో మార్కు సువార్తలో మనము అద్దరికి వెళుదామని చెప్పాడు. అంటే ఆ అద్దరికి వెళ్ళడానికి మరి తప్పకుండా వాళ్ళు వెళ్తారు. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పనివాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీతో కూడా వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు మాట తప్పడు. నీ జీవితంలో నువ్వు భయపడుతున్నావా? ఆ భయానికి కారణమైనటువంటి దానిని, గాలిని తుఫాను గద్దించిన దేవుడు నీ జీవితంలో భయమును కలగజేసిన సంఘటన కూడా గద్దిస్తున్నాడు. నువ్వు నమ్మిక మాత్రమే ఉంచుము. నీవు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉండము. దేవుడే నీ జీవితంలో కలిగిన గాలిని తుఫాను గద్దించి నీకు శాంతిని, సమాధానాన్నిచ్చి, ఆశీర్వదించి రక్షిస్తాడు.